ఇక మరో అంశం చూస్తే ములుగు జిల్లాలో దారుణం జరిగింది. బాలికపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. వెంకటాపురం మండలంలో ఘటన చోటు చేసుకుంది. పెద్ద మనుషుల సమక్షంలో 8 లక్షల సెటిల్మెంట్ కుదిరింది. డబ్బులు ఇవ్వకపోవడంతో వృద్ధుడి భాగోత్వం బయటపడింది. బాధితురాలి పేరెంట్స్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి అడిచేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి అసలు ఏం జరిగింది, ఏం చెప్తున్నారు స్థానికులు? జిల్లా వెంకటాపురం మండలంలో దారుణం జరిగింది. లక్షదీపేట గ్రామానిలో 70 ఏళ్ల వృద్ధుడు 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్ద మనిషి సమక్షంలో గతంలోనే 8 లక్షలకు సెటిల్మెంట్ జరిగింది. ఆ తర్వాత వృద్ధుడు డబ్బులు ఇవ్వకపోవడంతోనే ఈ భాగవతం అంతా బయటపడినటువంటి పరిస్థితి కనబడుతుంది. బాలిక పేరెంట్స్ తో ఫిర్యాదు నమోదు చేసుకుని పోలీసులు ప్రజెంట్ దర్యాప్తు కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అతడు 70 ఏళ్ల వృద్ధుడు కానీ కామంతో కళ్ళు మూసుకుపోవడంతో అతను వరుసలు మరిచి ఆ కూతురుపై అయ్యే వరుసకు కూడా 15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి చేసినట్టుగా స్థానికులు పరిస్థితి కనబడుతున్నాయి. వెంకటాపురం మండలంలోని లక్ష్మీపేట గ్రామంలో దంపతులు ఊరూరు తిరుగుతూ వంట సామాగ్రిని విక్రయిస్తారు. అయితే వీరికి 15 ఏళ్ల కూతురు ఉంటుంది. ఈమెకు మతిస్థీమతలు లేకపోవడంతోనే ఆమె ఇంట్లోనే ఉంటుంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందినటువంటి 15 రోజుల క్రితం పెద్ద నాన్న అయ్యేటువంటి వరుసకు 70 ఏళ్ల వృద్ధుడు ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ విషయం వెంటనే బాలిక తన తల్లిదండ్రులకు వారికి కుటుంబ సభ్యులకు ఆ విషయం తెలిపిన తర్వాత కుల పెద్ద మనుషులు పంచాయతీ పెట్టి చివరకు 6 లక్షలు బాధిత కుటుంబానికి 2 లక్షలు పెద్ద మనుషులకు ఇవ్వాలని సెటిల్మెంట్ చేశారు. అయితే ఈ అత్యాచారానికి పాల్పడే వృద్ధుడు దానికి అమౌంట్ కు అంగీకరించారు. ఆ తర్వాత మళ్ళీ అమౌంట్ ఒప్పుకున్నందుకు ఇవ్వకపోవడంతోనే ఈ వ్యవహారం బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వెంకటాపురం పోలీస్ స్టేషన్ లో పోలీసులు అయితే ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక మతిస్థీమతం లేని బాలికపై వృద్ధుడు అత్యాచారం చేసినటువంటి ఘటన కావచ్చు. ఈ వ్యవహారం అంతా ములుగు జిల్లాలో చర్చాంశమైన పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి 70 ఏళ్ల వృద్ధుడికి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఏ సెక్షన్లపై కేసు నమోదు చేస్తారో. సతీష్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.